హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ కోచ్ ఫినాన్స్. నేను మీ వాసవి ఆచార్య. సో ఏంటి వాసవి ఎప్పుడు మగవాళ్ళే ఇన్వెస్ట్ చేయాలా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అని ఇదే టాపిక్ చేస్తున్నా కానీ మన విమెన్ ఎంపవర్మెంట్ బయటపడేలాగా మనం కూడా కష్టపడుతున్నాం, రైట్? సో వాళ్ళు కూడా ఎలా సంపాదిస్తున్నారు, లైక్ వాళ్ళు కూడా ఎంత సంపాదిస్తున్నారు, సో సంపాదించిన దాన్ని వాళ్ళు ఎలా సేవ్ చేసుకుంటున్నారు, ఎలా సేవ్ చేసుకోకూడదు, ఎంత సేవ్ చేసుకోవాలి. సో ఇంట్లో ఇండిపెండెంట్‌గా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి, రైట్? సో ఈ వీడియో స్పెషల్‌గా విమెన్‌కనే నేను చెప్పను, అందరికీ. బట్ ఏంటి అంటే మాకు కొంచెం పార్షియాలిటీ ఉంటుంది కాబట్టి విమెన్ అంటే, సో ఈ వీడియో మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటి అనంటే, స్పెషల్‌గా విమెన్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే, పాపం వాళ్ళు ఎక్కువ పెట్టలేము అనుకున్న వాళ్ళు కూడా జస్ట్ ఒక 500 రూపీస్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఈ టాపిక్ గురించి స్పెషల్‌గా ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు మాధవి రెడ్డి మ్యామ్. షీ ఈస్ ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనమాట. సో మేడంని అడిగి ఇవన్నీ కూడా క్వశ్చన్స్‌కి నేను ఆన్సర్స్ మీకోసం నేను ఈ వీడియోలో ఇద్దామని చూస్తున్నాను. సో మేడంని వెల్కమ్ చేసి ఈ క్వశ్చన్స్ అన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో ఇప్పుడు ఏంటి అంటే విమెన్ పాపం చాలా కష్టపడతారు మ్యామ్. ఏ పోపుల డబ్బాలోనో, ఏ వ్యాలెట్‌లోనో, బెడ్ కిందనో, శారీస్‌లోనో పాపం దాచుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలీదు ఎలా ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేయాలి, ఆ మనీని ప్రాపర్‌గా ఎలా అలైన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఒక విమెన్‌గా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్‌గా మీరేం చెప్తారు? సో వుమెన్ అయితే అప్‌గ్రేడ్ అయ్యారండి. సో ఆ రేంజ్ నుంచి చాలా రోజులైంది దాటిపోయి. సో నౌ దే హావ్ అప్‌గ్రేడెడ్. దే హావ్ గాట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అయితే వచ్చిందండి. ఆల్మోస్ట్ 60-70% మనం ఎక్కడ చూసినా ఇప్పుడు మనం 100 మందిలో 60 మంది ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి తగినట్టుగా. అవును మ్యామ్. మేబీ ఒక 30% మేబీ మనం వదిలేస్తే మాక్సిమం మెజారిటీ ఆఫ్ వుమెన్ వర్క్ చేస్తున్నారు. ఏదో ఒకటి ఇంట్లో నుండి ఇప్పుడు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అవ్వనియండి, ఏదో ఒకటి ఇంటి దగ్గర నుంచే అంతే ట్రై చేస్తున్నారు. వాళ్ళ స్కిల్స్ ని బాగా షార్ప్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంతే. మనం ఎందుకు ఎవరినైనా అడగాలి? అది ఫాదర్ అవనియండి, హస్బెండ్ అవనియండి, మనం ఎందుకు వాళ్ళని మనకు కావాల్సిన వాటికి మనం ఎందుకు అడగాలి? ప్రతి చిన్నదానికి వద్దు, మనము ఏదైనా ఒకటి చేసుకుందాము అనే తపన అయితే బాగా పెరిగిందండి. సో దానివల్లే మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉమెన్ కి వచ్చేసింది. చాలా మంది మ్యామ్ 90% ఆఫ్ విమెన్ ఎలా ఉంటారంటే, 90 కూడా కాదు మ్యామ్, 99% ఎలా ఉంటారంటే ఎవరిని కూడా ఒక్క రూపాయి అడగొద్దు. పెళ్లి అయిన హస్బెండ్ ని అయినా సరే, ఇంటి నుంచి దాటి వచ్చిన తండ్రిని అయినా సరే అని చెప్పేసి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా వాళ్ళు ఫ్యామిలీకి కొంత హెల్ప్ చేస్తారు. అవును. ఏంటంటే ఇక్కడ వరకు బాగానే అర్థమైంది అందరికి. అందరికీ అర్థమైంది. దానికంటే మెయిన్ ఏంటంటే మన డెసిషన్స్ మనం తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉంటారో, మీరు ఏదైనా చదువుకోవాలి, ఎవరి పర్మిషన్ అవసరం లేదు, మీరే డబ్బులు సంపాదించుకుంటుంటే. అలానే ఒక స్కిల్ నేర్చుకోవాలి, ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, ఒక బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు, లేదా ఏదైనా డిజిటల్ స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో వీటికైనా మనం సంపాదించుకోవాలి. లేదు షాపింగ్ కైనా మన ఓన్గా. అవును. పర్మిషన్స్ ఎందుకు, పర్మిషన్స్ అన్ని ఎందుకు అని అదైతే బాగా అర్థం చేసుకున్నారు. సో వాళ్ళైతే సంపాదించుకోవడం మొదలు పెట్టారు. కానీ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాలా. అవును. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇంకా అర్థం కాలేదు వాళ్ళకి. అసలు ఆ కాన్సెప్టే అర్థం కాలేదంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తేనే చాలు అని అక్కడితో ఆగిపోయారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, ఏదైనా అండి, ఇప్పుడు మీరైనా సంపాదిస్తున్నారు, లేదు బిజినెస్లు పెట్టుకొని సంపాదిస్తున్నారు, అది కంటిన్యూగా ఉంటుందా? లేదు మ్యామ్. ఎప్పుడో దగ్గర బ్రేక్ వచ్చేస్తుంది. అవును. ఎలా బ్రేక్? మనకి ఎక్కువగా ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటే మ్యారేజ్ అవ్వగానే ముందు గాని వెనక గాని కొంచెం బ్రేక్ తీసుకుంటాం. ఎక్కడైనా వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు మీరు, అలా కొంచెం బ్రేక్ తీసుకునే వాళ్ళు. కెరియర్ బ్రేక్స్ వస్తాయి. వాళ్ళు కెరియర్ లో కూడా కొంచెం జాబ్స్ ఏమైనా లాస్ అవ్వండొచ్చు, లేదు వేరే కెరియర్ చూసుకుందాము, ఈ కెరియర్ నాకు ఎందుకో సూట్ అవ్వట్లేదు, అలా వాళ్ళకు కూడా కొంచెం బ్రేక్ వస్తుంది. అప్పుడు కూడా మీకు ఇన్కమ్ ఉండదు. ఆ తర్వాత బిజినెస్లు, ప్రతిసారి బిజినెస్ బాగుంటుందా అండి? నో, ఉండదు. ఒక్కొక్కసారి సీజన్ లో బాగుంటుంది, ఇంకా మిగతా టైం అంతా మళ్ళీ డల్ అయిపోతారు. అంతే. సో మరి అప్పుడు ఎట్లా? కుదరదు కదా. వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది కానీ ఇలాంటి అన్సర్టైన్ ఎప్పుడైతే మీకు ఇన్కమ్‌కి బ్రేక్ వస్తుందో, కొంతమంది కిడ్స్ టైంలో కూడా, ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా బ్రేక్ తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళని
మళ్ళీ వాళ్ళని ఆ ఫేజ్‌లోకి తీసుకురావడానికి ఎంత కష్టపడతారండి? ఎగ్జాక్ట్‌లీ. మళ్ళీ ఆ రెగ్యులర్‌గా వాళ్ళని ఆ కెపాసిటీలోకి, అంటే ముందు ఎలా అయితే వాళ్ళ కెపాసిటీ ఉండేదో ఆ కెపాసిటీలోకి తెచ్చుకోవడానికి కొంతమంది 100% రారు. అవును మ్యామ్. 100% రారు. కొంతమంది 50% రాగలుగుతారు. కొంతమంది అసలు రారు. ఆ సొసైటీ ఫియర్ అనేది ఉంటుంది అంటే వాళ్ళకి. ఇంక అన్నీ కూడా సహకరించాలి కదండీ! అవును మ్యామ్. సిట్యుయేషన్స్ అన్నీ. అప్పట్లో ఏంటంటే బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఉండేవాళ్ళు, చూసుకునేవాళ్ళు. వీళ్ళు కొంచెం బయటకెళ్ళి జాబ్ అది చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సిటీస్‌లో ఉంటున్నారు. ఎవరు వాళ్ళే ఓన్‌గా మెయింటైన్ చేసుకుంటున్నారు. సో మెనీ ఛాలెంజెస్. ఐదర్ అవును. హెల్త్ ఇష్యూస్ కూడా మనకెక్కువండి. హ్మ్. కంపేర్డ్ టు మెన్ మన్ మనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం సహకరించాలి. ఇన్ని దాటుకుంటూ అవును మ్యామ్. ఇప్పుడు ఎన్ని హర్డల్స్ చెప్పాను చూడండి. ఇన్ని దాటుకుంటూ వాళ్ళు అంత ఎంకరేజింగ్‌గా బయట ఉంటుందా అండి? ఉండదు. దట్ ఈస్ విల్ బి వెరీ ఛాలెంజింగ్ అగైన్. అవును. అయ్యో! వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, ఇన్ని హర్డల్స్ దాటుకొనొచ్చారు అని చెప్పి ఏమైనా స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉంటుందా? హుహు. లేదు. లైఫ్ వోంట్ గివ్ ఎనీ మెర్సీ. హ్మ్. మీరు వుమెన్ అని చెప్పి స్పెషల్ ట్రీట్‌మెంట్స్ ఏమి బయటైతే మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అంతే. ఉండదు కూడా. హ్మ్. ఎందుకంటే వెన్ వి ఆర్ సేయింగ్ మెన్ అండ్ వుమెన్ ఆర్ ఈక్వల్. అంతే. అలా మనం వచ్చేసినప్పుడు ఇంక మళ్ళీ మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు స్పెషల్ యాహ్! ట్రీట్‌మెంట్. సో, దీనికి మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మీరు కొంచెం సంపాదిస్తున్నారో అప్పుడే కొంచెం సేవ్ చేసుకొని, అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నారనుకోండి. వెన్ యూ ఆర్ డౌన్, వెన్ యువర్ ఇన్‌కమ్ హాస్ స్టాప్డ్, వెన్ యువర్ బిజినెస్ ఈస్ నాట్ డూయింగ్ వెల్, వెన్ యువర్ పర్సనల్ లైఫ్ ఈస్ నాట్ వెల్, వెన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఈస్ నాట్ వెల్, అప్పుడు ఈ మనీ ఎంత ఉపయోగపడుతుందండి? చాలా. సో, ఇది గాని అర్థం చేసుకుంటే ఇక ఎవ్వరు అన్నన్ని షాపింగులు చేయరండి. ఈ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఎవరు కూడా అంత టెంప్ట్ అయ్యి షాపింగ్ ఈస్ ఎమోషన్ మ్యామ్. అదే అది కొంచెం కంట్రోల్. అది కొంచెం కంట్రోల్. అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటది కదండీ! హ్మ్. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ ఎ లిమిట్. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ ఎ లిమిట్. సో, మనం అంతా ఆల్రెడీ అందంగానే ఉంటాం. ఇంకా ఇంకా అయిపోవాల్సిన అవసరం లేదు. వి ఆర్ సింపుల్ బట్ యెట్ ఆ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి ఆటోమేటిక్‌గా మీరు బ్యూటిఫుల్ గానే కనిపిస్తారు. యాహ్! ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది చెప్పండి? అంతే. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మీరు కాన్ఫిడెంట్‌గా నడుస్తారు. హ్మ్. కాన్ఫిడెంట్‌గా మాట్లాడతారు. మీరు చేసిన ప్రతి దాంట్లో సక్సెస్ వస్తుంది. అంటే దానికి కారణం ఏంటి బిహైండ్? మీరు ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారు. యెస్. ఆ స్ట్రాంగ్‌గా ఉంటే ఇయన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. మీరు మళ్ళీ స్పెషల్‌గా పార్లర్‌లకు వెళ్లి, షాపింగులకి వెళ్లి ఏం చేసుకోక్కర్లే. అది మీకు ఆటోమేటిక్ కనపడిపోతుంది ఆ కాన్ఫిడెన్స్. అంతే. సో, ఏంటంటే ఫస్ట్ మీరు ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. హ్మ్. స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీకెప్పుడైతే ఇన్‌కమ్ ఒస్తుందో, హ్మ్. అప్పుడే మీరు కొంచెం జాగ్రత్త పడాలి. హ్మ్. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మీ ఇన్‌కమ్ అనేది శాశ్వతం కాదు. హ్మ్. మీరికేదైతే ఇప్పుడు ఇన్‌కమ్ ఒస్తుందో అది ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఓకే. దేర్ కుడ్ బి ఎనీ రీజన్స్. ఇప్పుడు మనం రీజన్స్ చాలానే చెప్పుకుంటూ వచ్చాం. మ్యారేజ్ అయినా, కిడ్స్ అయినా, లేపోతే ప్రొఫెషనల్ కెరియర్ చేంజెస్, ఏదైనా మీ పర్సనల్ లైఫ్ అయినా హ్మ్. ఎనీథింగ్. హ్మ్. సో, మీరు భయపడకుండా ఆ స్టేజ్‌లో మళ్ళీ మిమ్మల్ని మీరు బయటకి తెచ్చుకోవాలి అంటే మీరు స్ట్రాంగ్‌గా ఫైనాన్షియల్‌గా చేసేసుకోండి. అంతే. మీరు బాగున్నప్పుడే. మీరు బాగా సంపాదిస్తున్నప్పుడే. మనం సంపాదిస్తున్నాం కదా! అంటే మన వాళ్ళేం జేస్తారంటే లైఫ్ స్టైల్‌ని ఇంక్రీజ్ చేస్తారు. ఓహ్! హ్మ్. సంపాదన మొదలుపెట్టగానే మీ లైఫ్ స్టైల్ ఫస్ట్ చేంజ్ మారిపోతది. అయిపోతుంది. మీ లైఫ్ స్టైల్ మొత్తం అసలు అదేంటి ఆటో నుంచి క్యాబ్, క్యాబ్ నుంచి ఇంకా కారు. కార్ అట్లా ఇక లైఫ్ స్టైల్ ఇంక అలా అంటే వి ఆర్ వెరీ మచ్ కాన్సంట్రేటింగ్ ఆన్ ది లైఫ్ స్టైల్ అప్‌గ్రేడ్. మేడం నేనైతే ర్యాపిడో బైక్ మీద వెళ్తాను. ఓహ్! వెరీ నైస్. వెరీ నైస్. వెరీ నైస్. సో, ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు బయట ఎక్కువగా ఆర్డర్ ఫుడ్ పెట్టేసుకోవటం. ఆహ్, కన్ సంథింగ్ లైక్ దట్. కొంచెం ప్లానింగ్ చేస్తే అది కొంచెం మనం బయట కొంచెం అలాంటివి తగ్గించేసుకున్నాం అనుకోండి. హ్మ్. సో, మన హెల్త్ బావుంటుంది. మన వెల్త్ కూడా బావుంటుంది. గుడ్. సో, ఇక్కడ మేడం ఎవ్వరిని తక్కువ చేయడానికి కూడా తను చెప్పట్లేదు. సో, ప్రాపర్‌గా అలైన్ చేసుకోండి అనే చెప్తున్నారు. అవును. మ్యామ్ ఇంకోటి ఏంటి అంటే హ్మ్. ఆడపిల్లలు మేము హ్మ్. ఆహ్, జాబ్ వచ్చిన తర్వాత జాబ్ హ్మ్. చేస్తూ ఉంటాం. కొన్ని అవును. ఎక్స్‌పెన్సెస్ అవుతూ ఉంటాయి. అవును. కొన్ని దాచిపెట్టుకుంటూ ఉంటాం. అవును. ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు పేరెంట్స్ ఏమంటారు? ఎక్కడికైనా ఎళ్ళాలి అని అనుకుంటే హ్మ్. ఆఫ్టర్ మ్యారేజ్ మీ హస్బెండ్‌తో వెళ్ళు. ఆఫ్టర్ మ్యారేజ్ మీ ఇన్‌లాస్‌తో హ్మ్. ఎళ్ళు అని అంటారు. పాపం వాళ్ళు డౌన్ అయిపోతూ ఉంటారు. అవును. అవును. ఆఫ్టర్ థాట్ పెళ్లి అయిన తర్వాత అక్కడున్న సినారియో వేరే ఉంటది వేరే మ్యామ్. ఉంటుంది. అవును. ఇప్పుడు లైక్ ఎట్లా అంటే ఇంతవరకు ఆ అమ్మాయి ఒక్కటే దాచిపెట్టిందేమో. హ్మ్. మొన్నటి వరకు ఆ అబ్బాయి ఒక్కరే సేవ్ చేసారేమో. హ్మ్. బట్ హ్మ్. రైట్ నౌ పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కలిసి ఫినాన్షియల్‌గా సేవింగ్స్ చేయాలి. ఫినాన్షియల్‌గా ఇద్దరు కలిసి గ్రో అవ్వాలి అంటే ప్రాపర్ ఫండింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? సో, దీన్ని మనము బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్‌గా డివైడ్ చేయాలి. ఓకే. ఓకేనా? సో, బిఫోర్ మ్యారేజ్ మీరు చేయాల్సినవి కొన్నున్నాయి.
ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, మీరు బిఫోర్ మ్యారేజ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి? అప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. మీ దగ్గర మనీ ఎక్కువ ఉంటది కదా! ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. మీ ఫాదరే మిమ్మల్ని చూసుకుంటారు. సో, మాక్సిమం మీ పర్సనల్ ఖర్చు తప్ప ఏముంటుందండి? అవును. ఏముండదు. సో, యూ హావ్ టు టేక్ దట్ యాస్ అన్ ఆపర్చునిటీ. అంతేగాని అదో ఆపర్చునిటీ టు స్పెండ్ కాదది. ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్. ఓకే. అది మళ్ళీ మీకు అలాంటి టైం ఇంకెప్పటికీ రాదు మీ లైఫ్‌లో. అంతే. ఎందుకంటే మీరు సింగిల్. మీకు రెస్పాన్సిబిలిటీస్ లేవు. అసలు మీరెవ్వరికీ మీ మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఫేజ్ ఎంత గొప్పదో చూడండి. అంతే. మేబీ ఇట్ కుడ్ బి 3 ఇయర్స్ ఉండొచ్చు, 4 ఇయర్స్ ఉండొచ్చు, 5 ఇయర్స్ ఉండొచ్చు. బట్ దిస్ 5 ఇయర్స్ బిఫోర్ మ్యారేజ్‌నే మీరు బాగా యుటిలైజ్ చేసుకుంటూ మాక్సిమం మీరు 50-60% అంటే మీకు 50,000 వచ్చినా దాంట్లో 30,000 సేవ్ చేసేయాలి. చేయొచ్చు మీరు. ఎందుకంటే మాక్సిమం 20,000 ఖర్చు పెట్టుకోండి మీకు. 50,000 మీకు సాలరీ వచ్చిందనుకోండి. 20,000 మీ పర్సనల్‌గా మీరు ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే మరీ అంత కష్టపడుతున్నారు కాబట్టి అంతలా ఉండాల్సిన అవసరం లేదు. 20,000 యూ కెన్ స్పెండ్ ఫర్ యువర్ ఓన్ థింగ్స్ లైక్ అండ్ 30,000 ఏదైతే ఉంటుందో దాన్ని మాక్సిమం మనము ఎస్ఐపీస్ గాని వాటిలో మళ్ళీ వీళ్ళకి సేవింగ్స్ అనగానే మళ్ళీ చిట్లు కట్టడము అక్కడ కొంచెం డీవియేట్ అవుతున్నారు. అంటే కొంతమందికి సేవింగ్ చేయాలని ఉంది. కొంతమంది అయితే మనం చెప్పొచ్చు వాళ్ళు ఎక్కువ స్పెండ్ థ్రిఫ్ట్స్. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. మీరు చెప్పినట్టుగా ఎమోషనల్ స్పెండింగ్ ఉంటుంది. అవును. ఆ అవును. ఎమోషనల్ స్పెండింగ్ నుంచి బయటకు రాలేరు కొంతమంది. హ్మ్. ప్రతి దానికి అంటే డౌన్ అవ్వగానే వెళ్లి షాప్ చేయాలనుకుంటారు. దే అవును విల్ మ్యామ్. కాంపెన్సేట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ అదొక దట్ మెడిసిన్. మెడిసిన్ లాగా వాళ్ళకి ఏమాత్రం డౌన్ ఉన్నా షాప్‌కెళ్తారు. అవును. దే వాంటెడ్ టు కాంపెన్సేట్. బట్ చాలా మంది ఉంటారండి. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఇంటూ వెరీ మచ్ ఇన్ గుడ్ పొజిషన్. వాళ్ళందరూ కూడా 30,000 వరకు డెఫినెట్‌గా సేవ్ చేయగలరు. సో, వాళ్ళేంటంటే అక్కడ మళ్ళీ మిస్టేక్స్ ఏం చేసేస్తున్నారు? ఏదైనా చిట్టు కట్టడము, లేదు గోల్డ్ షాప్‌లోకెళ్ళి ఒక స్కీమ్ కట్టడము, లేకపోతే ఒక బ్యాంక్ ఎఫ్‌డీలో లేకపోతే ఆర్‌డీలో ఆహ్, ఇలా అన్నమాట. ఇలా చాలా కన్జర్వేటివ్‌గా ఉండిపోతున్నారు. సో, మీరు ఈ టైంలో ఏం చేయాలి అంటే ఎస్ఐపీస్ ఓకే. ఇలాంటివన్నీ కూడా మీరు కొంత తెలుసుకొని గోల్డ్ ఈటీఎఫ్స్ గురించి తెలుసుకోండి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోండి. మంచి మంచి ఎస్ఐపీస్, స్కీమ్స్ మార్కెట్‌లో చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. అసలు చాలామంది ఇప్పుడు అమ్మాయిలందరూ ఐపీఓలో కూడా చేస్తున్నారండి. ఐపీఓలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, దే ఆర్ వెరీ వుమెన్ ఆర్ దేర్ హూ ఆర్ డూయింగ్ నన్నే చాలా మంది అడుగుతారు. మేడం ఈ కొత్తగా ఐపీఓ వచ్చింది కదా! అది మినిమమ్ 15,000 ఉంటే పెట్టేయొచ్చండి. ఒక లాట్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు జియో ఐపీఓ వస్తుంది, రేజర్ పే వస్తుంది, ఎస్‌బీఐ ఐపీఓ వస్తుంది. ఇలా మంచి మంచి కంపెనీలన్నీ ఇప్పుడు మనకి జెప్టో ఆఫర్స్ వస్తుంది. సో, ఇస్తున్నాయి. చాలా ఐపీఓస్ వస్తుంది. అంటే మీరు కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి టువర్డ్స్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్. అక్కడ నాలెడ్జ్ కొంచెం ల్యాకింగ్ ఉంది. బట్ దీనికి మీరేమి ఇప్పుడు మళ్ళీ చదివేసుకొని లేకపోతే పెద్దగా బుక్స్ అన్ని చదివేసి ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీట్ అస్ అయిపోయింది. వర్క్ ఈస్ డన్. అంతే. జస్ట్ మీట్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్. మేమున్నాం ఇక్కడ మీకు గైడ్ చేయడానికి. మీరేమి ఎక్కువగా మళ్ళీ ఎక్స్‌పెరిమెంట్లు చేయకండి. అప్పుడేమవుతుందంటే నేను కొంతమంది వుమెన్ ఏం చూసాను. ఏమవుతుందంటే వాళ్ళు పాపం ఈక్విటీలో వద్దామనుకుంటారు. వాళ్ళు నెమ్మదిగా ట్రేడింగ్‌లోకెళ్ళిపోతారు. ఓకే. ఎవరన్నా మాట విని మోసపోతూ ఉంటారు. డబ్బులు పోగొడుతూ ఉంటారు. చాలా మంది నాకు అలాంటి కంప్లెయింట్స్ ఎక్కువగా వచ్చాయి. వాళ్ళేం చేస్తారంటే ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిపోతారు. అక్కడ రాస్తారు గదా! అవును. ఇంత మీరు పెట్టండి, ఇంత రిటర్న్స్ వస్తాయి. అవి మనం చాలా ఈ మధ్య చూస్తున్నాం కదా! మీకు అవును మ్యామ్. ఇంట్రెస్ట్‌లు ఎక్కువిస్తాము. 15% ఇంట్రెస్ట్ అనగానే నమ్మేస్తారు వీళ్ళు. అవును. అరే! నెలకి 15% ఇస్తున్నారా అని చెప్పి వెంటనే వెళ్లి ఆ అంతే. 2, 3 లక్షలు వాళ్ళకిచ్చేస్తారు. వీళ్ళు ఇన్ని రోజులు దాచుకున్న 3 లక్షలు తీసుకొనెళ్లి ఒక్కసారిగా ఆ మనీ అంతా తీసుకొనెళ్లి ఆలోచించి ఒక రాంగ్ డెసిషన్. ఆలోచించి ఒక రాంగ్ డెసిషన్ తీసేసుకుంటున్నారు. సో, మీరు ఇలా ఏది పడితే అది కొంచెం ఆలోచించాలండి. దానికి మేమున్నాము. మీరు ఎవరైతే సేవింగ్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆగి ఇలాంటి మోసపోవడాలు కొంచెం మనీ ఎక్కువొస్తుంది. కొంచెం ఆశ తో వాళ్ళు ఎక్కడైనా నాలెడ్జ్ లేకుండా పెట్టేయడాలు ఇలాంటివన్నీ బయట చాలా జరుగుతున్నాయండి. దే నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్. ఓకే. ఇవన్నీ కూడా జాగ్రత్తలు మనము బిఫోర్ మ్యారేజ్ మీరు చేయాల్సినవి. ఇక ఒకటే గోల్డ్ కొనుక్కోవడం ఆల్రెడీ మీ పేరెంట్స్ కొనుంటారు. మీ అత్తగారోళ్ళు కాబోయే అత్తగారు కూడా కొనే ఇస్తారు. ఉంటారు. సో, మీరేమి మళ్ళీ ప్రత్యేకంగా మీరు కూడా వెళ్లి ఇక చాలా మంది నేను చూస్తూ ఉంటాను. ఈ స్టేజ్‌లో ఏం చేస్తారంటే గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు జాబ్ రాగానే. యూ నీడ్ నాట్ టు అండి. మీ పేరెంట్స్ ఉన్నారు, లేదు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, కాబోయే ఇన్‌లాస్ ఉన్నారు. వాళ్ళందరూ కొని పెడతారు. యూ డోంట్ కాన్సంట్రేట్ మచ్ ఆన్ అక్యుములేటింగ్ ఓన్లీ ద గోల్డ్. ఓకే. బట్ మీరేంటంటే ఈ టైంలో కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్, ఒక టర్మ్ ఇన్స్యూరెన్స్ ఎలా తీసుకోవాలి, ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఎలా క్రియేట్ చేసేసుకోవాలి, ఒక ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ పర్సనల్‌గా మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారంటే ఇవన్నీ వీడియోలో వింటే రావండి. చేసేయాలి. ఒక ఎస్ఐపి అకౌంట్ ఓపెన్ చేసేయాలి. ఒక డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసేయాలి. ఒక
ఈక్విటీలో ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేయాలి. చేసేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది కదా నాలెడ్జ్. అంతే. సో ఫర్ దాట్ మీరు ఎన్ని వీడియోలు చేసి ఎంత ఏఐని అడిగినా ఎన్ని చదివేసినా యూ ఫీల్ ఎండ్ ఆఫ్ ది డే ఇంకా కొంచెం మీకు ల్యాకింగ్ గానే ఇంకా భయంగానే ఉంటుంది. ఆ భయం పోవాలి అంటే ముందు ఒక నాలెడ్జబుల్ పర్సన్ కానీ మా దగ్గర కానీ మీరు హెల్ప్ తీసుకున్నట్లయితే వి విల్ గైడ్ దెమ్. అలానే ఎక్కడ పడితే అక్కడ ఎవరు చెప్తే వాళ్ళ మాటలు అయితే వినకండి. వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అయిపోయి మీ డబ్బులు అయితే అసలు ఖర్చు పెట్టకూడదు. ఓకే.